శ్రీరాముల వారి గురించి మాట్లాడిండ్రు. శ్రీరాముల వారితో మీరు కంపారిజన్ చేసుకున్నారు. రామసేతు వానరసేన అని చెప్పి మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. నేనేం అడుగుతున్నా, శ్రీరాముడు ఎప్పుడన్నా నేను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు, ఇన్ని వందల సంవత్సరాలు పరిపాలిస్తా అని చెప్పి డంక కొట్టుకున్నాడా? పాట రాపించుకున్నంత మాత్రాన రాముడి గుణమే నాది, రామబాణమే నేను అని అనుకున్నంత మాత్రాన కుదరది. యు డజంట్ బికమ్ సంచాలక్ అయిపోరు మీరు ఈ బ్రహ్మాండానికి. శ్రీ మహావిష్ణువు అయిపోరు మీరు. ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాల పాటు ప్రజల ఆదరణతో ప్రజలేసిన బిచ్చంతో అయినా ఒక పదవి మీకు లభించింది. ప్రజలు పర్మనెంట్ ఓటర్లు సార్, మీకు అర్థమవుతుందా అని చెప్పి నేను చెప్తున్నా. రాముడు మర్యాదా పురుషోత్తముడు తన పరిపాలనతో అయ్యిండు తప్ప ఎన్నడూ కూడా నేను ఇన్ని సంవత్సరాలు పరిపాలిస్తా అని చెప్పి చెప్పుకోలే. తను ప్రజలకు మీ పరిపాలన యొక్క ఈఎంఐ ప్లాన్ అనేది ముందు ఇయ్యలే ఎవరికి. ఏదైతే మీరు సాహిత్యం చెప్తున్నారు చూడు, బుకింగ్ బ్రోచర్లు చేసి, ఈ బ్రోచూర్ రేవంత్ రెడ్డి బ్రోచూర్లు ఎప్పుడు పంచలే. రాముడు బ్రోచర్లు పంచలే నేను 2034కు ఉంటానని. డెమోక్రసీ అని అనేది లేదా రాజ్యం అని అనేది లీజ్ డీడ్ కాదు. మీరు ఇలా ప్రజలను సంతకం పెట్టు అని అనగానే పెట్టనీకే. అర్థమవుతుందా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులారా? మీకు నేను చెప్తున్నా.